ఎంసెట్ 2026కి సంబంధించి మన ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందన్నమాట. దీన్ని అప్డేట్ కాదు, ఎవరైతే దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళకి సెకండ్ ఫేజ్లో పక్కా సీట్ అయితే రావడం జరుగుతుంది. ఒక ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీ ఎంసెట్ ఎంపీసీ మనకి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అయితే ఉంది కదా, దాని కింద డ్యూ డీటెయిల్స్ అయితే ఉంది కదా, ఆ ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి కిందకు వస్తే ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. అది ప్రెస్ చేయండి. ఇదేంటంటే మనకి ఫేజ్ 1 సంబంధించి ఏ క్యాస్ట్ ఏ ర్యాంక్ సంబంధించి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, కాలేజ్ వైజ్ అన్ని కాలేజ్ వివరాలు డేటా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక్కసారి చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దీంట్లో బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. గెట్ రిపోర్ట్ మీద ప్రెస్ చేస్తే కనుక కింద ఒకసారి ఇక్కడ వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ రీజన్ మొత్తం అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో ఒకసారి ఇది కూడా రెఫర్ చేసి దాన్ని బట్టి లిస్ట్ అయితే తయారు చేసి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మన కట్ ఆఫ్ పీడిఎఫ్ కూడా మొత్తం 3 ఫేజ్లకు సంబంధించి కట్ ఆఫ్ డేటా. ఇది అలా అయితే కాదు, ఫేజ్ 1 ఎక్కడైతే కంప్లీట్ అయ్యిందో దాని డేటా దాన్ని బట్టి పెడితే మనకి కొంచెం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఒక లిస్ట్ అంటే ప్రిపేర్ చేసుకొని పెడితే మనకి పక్కా సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్ డేటా, అర్థమవుతుంది కదా. రీసెంట్గా మొన్న ఎవరెవరికి ఏ కాలేజీలో ఏ ర్యాంకు ఏ క్యాస్ట్ సంబంధించి వచ్చిందో మీది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ ర్యాంక్ ఎంత, మీ క్యాస్ట్ ఎంత, మన సంబంధించి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని పెడితే కనుక పక్కా సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నాను, మీరు కూడా ఇంకా యూజ్ చేసుకుంటారని చెప్పి. సో ఇదైతే మర్చిపోకండి. మనకి కాలేజ్ అలాట్మెంట్ అయితే ఒకసారి అందరూ క్రాస్ చెక్ చేసుకోండి. దాన్ని బట్టి సీట్స్ అయితే పెట్టండి, వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. దీన్ని బట్టి లిస్ట్ అయితే తయారు చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఇలా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని బట్టి అయితే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అని వాళ్ళకి చెప్పండి. మెయిన్గా ప్రతి కాలేజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అన్నమాట. సో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్రాంచ్ సంబంధించి బ్రాంచ్ కాలేజ్ సంబంధించి లిస్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ 28,000 ఒక అమ్మాయికి అయితే రావడం జరిగింది, ఓసీ అమ్మాయి. సో ఎవరైతే దీంట్లో పెట్టుకుందాం, ఈ కాలేజీలో పెట్టుకుందాం అనుకుంటున్నారో సో అన్ని క్రాస్ చెక్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. ఇదే సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ లో మెయిన్ గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కోఎడ్యుకేషన్ తో పాటు ఉమెన్ సంబంధించి స్పెషల్ గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్ గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీ ఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్ గా బిఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్ లో కన్వీనర్ సీట్స్ తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళైతే డీటెయిల్ గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్ గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.